ఇదివరకు క్లాస్లో మనం త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు నేర్చుకున్నాం. అంటే sin 0 నుండి sin 90 వరకు, అలాగే అన్ని 6 త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువలన్నీ మనం నేర్చుకున్నాం, 30 విలువలు. ఆ విలువల పైన మన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, అలాంటి క్వశ్చన్స్ ఇంతకుముందు అడిగినరా. సో అలాంటి మోడల్ క్వశ్చన్స్ ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, సో చూడండి, ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ పోతే ఆ వాల్యూస్ పైన మన క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తే మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేటువంటి పర్ఫెక్షన్ మన లోపల వస్తుంది. కాబట్టి మీకు అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 2 tan square 45 plus cos square 630 minus sin square 60 is equals to ఎంత అని అడిగారు. అంటే ఇప్పుడు మనకి వాల్యూస్ రావాలి. ఓకే, చూడండి, 2 tan 45 అంటే 1 కదా, మనకు ఆ టేబుల్ వచ్చినప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి. 1 ట్యాన్కి స్క్వేర్ ఉంది కదా, సో 1 స్క్వేర్ ఇలా ప్రతిక్షేపించాలి. ప్లస్ కాస్ స్క్వేర్ 30 అంటే కాస్ 30 వాల్యూ రావాలి. కాస్ 30 అంటే సైన్ 60 కాస్ 30 అవుతుంది. అంటే సైన్ 60 ఎంత, √3/2. కాస్ 30 వాల్యూ √3/2. స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్. మైనస్ సైన్ స్క్వేర్ 60, సైన్ 60 వాల్యూ √3/2. సో √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు. చూడండి, ఇట్లా వాల్యూస్ మీకు నోటెడ్ ఉంటేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే తప్పు అయిపోతుంది. సో వాల్యూస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. 1 స్క్వేర్ అంటే 1, 2 × 1 2 అవుతుంది. ప్లస్ స్క్వేర్ లవానికి హారానికి రెండిటికి చెందుతుంది కాబట్టి లవానికి √3 స్క్వేర్ అవుతుంది. √3 స్క్వేర్ అంటే 3 అవుతుంది కదా, √3 స్క్వేర్ కింద 2 స్క్వేర్ అంటే ఎంత, 4. అండ్ లేకపోతే ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి, √3/2 హోల్ స్క్వేర్కి ప్లస్ ఉంది, మళ్ళీ సేమ్ √3/2 హోల్ స్క్వేర్కి మైనస్ ఉంది. అలా ఉన్నప్పుడు సేమ్ పదాలకి గుర్తులు చేంజ్ ఉంటే అవి తీసివేయబడతాయి కాబట్టి 0 అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏం మిగిలింది, 2 × 1 స్క్వేర్ దట్ ఈస్ ఓన్లీ 2. ఇలా కూడా చేయొచ్చు, 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కొంచెం లాజిక్గా ఆలోచించండి అండ్ మనకు వాల్యూస్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, సీకెండ్ స్క్వేర్ 60 sec 60 అంటున్నాం కదా. సో సీకెండ్ 60 ఆర్ sec 60 ఎట్లయినా ఒకటే. సెక్ రావాలి అంటే కాస్ తెలవాలి, కాస్ 60ని రివర్స్ చేస్తే సెక్ వస్తుంది కదా. మరి కాస్ 60 ఎంత, 1/2. 1/2 రివర్స్ చేస్తే sec 60 అంటే 2/1 కదా, 2 అన్నట్టు. దీనికి స్క్వేర్ ఉంది కదా, 2 స్క్వేర్ రైట్. మైనస్ tan స్క్వేర్ 60, tan 60 అంటే sin 60/cos 60. సో √3/2/1/2 కట్ చేస్తే √3 వస్తుంది. సో tan 60 అంటే √3 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ బై sin స్క్వేర్ 30, sin 30 అంటే 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 30. cos 30 అంటే ఏమవుతుంది, √3/2 హోల్ స్క్వేర్. యాక్చువల్లీ దీని వాల్యూ 1 అవుతుంది. మనకు నెక్స్ట్ వస్తుంది ఇక ఫార్ములా, మనం ఇంకా మన క్లాస్లో చెప్పుకోలేదు కానీ మీకు 10th క్లాస్లో సార్ చెప్పి ఉంటారు కదా మీ సార్. ఏముంటుంది, సర్వసమీకరణం 1 ఏంటి ఫార్ములా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది సేమ్ సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 అంటే టీటా రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా రూపంలో ఉంది. అంటే సర్వసమీకరణం 1 ప్రకారం దీని వాల్యూ ఎంత కావాలి, 1 కావాలి. డైరెక్ట్ హారంలో మీరు 1 తీసేసుకోవచ్చు. ఇంకా నేను ఆ సర్వసమీకరణాల దాకా వెళ్ళలేదు కాబట్టి త్రూ వాల్యూస్, ట్రిగనోమెట్రిక్ వాల్యూస్తోనే పోతున్నా, ఎలా అయినా ఆన్సర్ వస్తుంది. చూడండి, ఇదంతా మనకు ఆటోమేటిక్గా 1 అయిపోతుంది కూడా రైట్. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ స్క్వేర్ రూట్ కట్ అయిపోతే ఎంత, 3 అంటే 1/1 ఆన్సర్ 1 అన్నట్టు. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చింది. టోటల్ ట్రిగనోమెట్రీ అయిపోయిన తర్వాత మీరు చాలా రకాల ఫార్ములాస్ ఒక్కొక్క క్వశ్చన్కి అప్లై చేయొచ్చు, ఏది ఈజీ అనిపిస్తుంది అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది రైట్. ఇక్కడ చూడండి, 1 స్క్వేర్ అంటే 1/2 స్క్వేర్ అంటే 4 ప్లస్ √3 స్క్వేర్ అంటే 3, స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది, కింద 2 స్క్వేర్ అంటే ఎంత, 4. సో 4 - 3 అంటే 1 బై ఇక్కడ కాసాగు తీయాలి, కాసాగు ఎంత, 4. హారాలు కాసాగు సేమ్ ఉన్నప్పుడు లవాలు యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఇప్పుడు చూడండి, పైన 1, ఇక్కడ 1 + 3 అంటే 4/4, 4/4 కొట్టేస్తే ఎంత అండి, 1. 1/1 ఈజ్ ఈక్వల్స్ టు 1. చూసారా 1 వచ్చింది. ఈ చిన్న లాజిక్ తెలిస్తే ఈ ప్రాసెస్, ఈ టైం అంతా మనకు సేవ్ అయిపోతుంది కదా. అందుకే sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తాను కూడా. సో 1/1 దట్ ఈస్ 1. సో ఆప్షన్
1 2 3 4. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. sin square 60 minus sin square 30 is equals to అడిగారు. సో sin square 60, ఫస్ట్ sin 60 వాల్యూ ఎంత అవుతుంది, √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin square 30, sin 30 వాల్యూ 1/2 మళ్ళీ స్క్వేర్ ఉంది హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు, సో √3 స్క్వేర్ అంటే 3/2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి మనం. సో కాసాగు తీస్తే 4 అవుతుంది. కాసాగు హారాలు సేమ్ ఉన్నప్పుడు లవాలో మార్పు ఉండదు. 3 - 1 తీసేస్తే ఎంత వస్తుంది, 2/4. 2 ఎక్కం 2, 2 రెంట్ల 4. సో మన ఆన్సర్ ఎంత, 1/2. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండ్ టఫ్ ఏం కాదు, ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని వాల్యూస్ ఇచ్చి ఇక్కడ tan θ అని ఇచ్చాడు చూడండి. అయితే θ విలువ ఎంత అన్నాడు. ఇలాంటి అడుగుతాడు, ఎక్స్ టీటానో వైయో ఇచ్చేసి ఇలాంటి క్లూ ఇచ్చి అడుగుతాడు. సో అప్పుడు ఎలా చేయాలంటే ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. sin 45 అంటే మనకు తెలుసు 1/√2, 1/√2. ఇగో ఇది ఇంటూ అన్నట్టు, ఇంటూ cos 45 ఆల్సో 1/√2 ప్లస్ cos 60 అంటే sin 30 కదా, అంటే 1/2 ఉంటుంది. cos 60 ఎంత, 1/2. దట్ ఇది క్వశ్చన్ ఏముంది, tan θ ఉంది RHSలో. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, 1 × 1 1, √2 × √2 స్క్వేర్. √2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 2. √2 × √2 స్క్వేర్, స్క్వేర్ రూట్ కట్ అయిపోతే 2 ఉంటుంది, ప్లస్ 1/2 దట్ ఈస్ ఈక్వల్స్ tan θ. 1/2 ప్లస్ 1/2 1 అవుతుంది కదా, హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత అండి, 1. లేదు సార్ నేను కాసాగే తీసుకొని చేస్తా అంటే కాసాగ్ ఏమవుతుంది, 2 అవుతుంది. హారాలు కాసాగ్ సేమ్ ఉన్నప్పుడు లవాలను అలాగే రాస్తాం. సో ఇది ఈక్వల్స్ tan θ అవుతుంది. నెక్స్ట్ 1 + 1 2 కదా, 2/2 దట్ ఈస్ ఈక్వల్స్ tan θ. 2/2 అంటే ఎంత, 1. సో 1 ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది, tan θ. రైట్, కానీ ఇప్పుడు మనకి tan θ వాల్యూ అడగలే. ఇఫ్ tan θ వాల్యూ కూడా అడగవచ్చు, అలా అడిగితే ఆన్సర్ 1 అవుతుంది. బట్ మనకు θ అడిగింది కదా. ఇప్పుడు కొంచెం లాజిక్గా ఆలోచించండి. θ రావాలి అంటే RHSలో tan ఉంది. సో LHSలో కూడా మీరు ట్యాన్గా కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు tan క్యాన్సిల్ అయిపోతే θ వాల్యూ వచ్చేస్తుంది కదా. అంటే ఇప్పుడు 1 ఉంది, 1ని ట్యాన్లలో రాయొచ్చా, ఎస్ రాయొచ్చు. tan 45 వాల్యూ 1 కాబట్టి 1కి బదులు మనం ఏమని రాయొచ్చు, tan 45 degrees రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ tan θ. అప్పుడు tan కట్ అయిపోతే θ ఈజ్ ఈక్వల్స్ 45. కట్ అంటే కట్ కాదు, అంటే tan θ ఈజ్ ఈక్వల్స్ tan 45 అయినప్పుడు θ వాల్యూ కంపేర్ చేస్తే మనకు తెలిసిపోతుంది కదా 45 అని, అందుకు. ఓకే, సో 45 degrees. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం ఇట్లాంటి ఇంకా ప్రాక్టీస్ ఇంకా చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 3 tan² 45 ప్లస్ 2 cos² 60 ఈజ్ ఈక్వల్స్ ఎంత అని అడిగారు. ఏమన్నా ఇచ్చుకోనండి, మనం మైండ్ లోపల టేబుల్ ఉందా, ఏదన్నా చేసుకోవచ్చు. 2 tan² 45, tan 45 అంటే 1, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి 1² ప్లస్ 2 cos² 60. సో cos 60 వాల్యూ 1/2, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. 1² అంటే 1, 2 × 1 2 ప్లస్ 2 × 1² అంటే 1, 2² అంటే ఎంత, 4. 2 ఎక్కం 2, 2 రెంట్ల 4. ఇప్పుడు ఏముంది, 2 + 1/2 ఉంది. 2 + 1/2. 2 + 1/2ని డైరెక్ట్ మనం 2√1/2 అని రాయొచ్చు కదా. 2√1/2. ఇక్కడ మనకు 2√1/2 లేదు. ఇక్కడ ఆప్షన్ ఇది 2√1/2 ఇవ్వాలి. ఓకేనా. 2 + 1/2ని కలిపేస్తే మనం ఏ విధంగా రాయొచ్చు, 2√1/2. లేదు సార్ అట్లా అర్థం కాలేదు అంటే ఒకసారి చూడండి. కాసాగు తీస్తే ఏమవుతుంది, 2 అవుతుంది. దీనికి ఎటువంటి హారం లేదు కాబట్టి కాసాగుతో గుణిస్తే 2 రేట్లు ఎంత, 4 ప్లస్ కాసాగు హారం సేమ్ ఉంది కాబట్టి లవం ఉన్నట్టుగానే రాస్తాం. అంటే ఎంత, 5/2. 5/2 ఎక్కడ ఉండదు, ఎందుకంటే మిశ్రమ భిన్నాలు ఇచ్చిండు. మిశ్రమ భిన్నాలు ఇచ్చినప్పుడు ఈ 5/2 అనేది ఏ భిన్నం అవుతుంది, అపక్రమ భిన్నం అవుతుంది. మరి దీన్ని మిశ్రమ భిన్నంగా మార్చుకుంటే 5/2ని మార్చుకుంటే 2 రెంట్ల 4 అండి, శేషం 1 అంటే 2√1/2.
ఇదంతా చేసే కంటే డైరెక్ట్ పూర్ణాంకము ప్లస్ భిన్నము కలిపినప్పుడు డైరెక్ట్గా మనం మిశ్రమ భిన్నంగా రాయొచ్చు 2 పూర్ణాంకం 1/2 అని. అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 9 + 1/3 ఉంది, డైరెక్ట్ రాయొచ్చు 9 పూర్ణాంకం 1/3 అని అలా. ఓకే, సో మనకు ఆప్షన్లలో ఇక్కడ 2కు బదులు 3 ఇవ్వాలి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 0 <= θ <= 90 degrees అయిన sin θ + cos θ యొక్క గరిష్ట విలువ ఎంత అన్నట్టు చూడండి. గరిష్ట విలువ యాక్చువల్లీ రెండుది కాదు, ఒక్కదాన్ని ఫస్ట్ ఆలోచిద్దాం. sin θ గురించి ఆలోచిద్దాం. సో టేబుల్లో మీరు అబ్జర్వ్ చేయండి. sin θ విలువ నేను టేబుల్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, 0 నుంచి ఎలా ఉంటాయి 1 వరకు వెళ్తాయి. 0 degrees నుంచి పెరుగుతూ 90 degrees అయినప్పుడు ఇది కూడా 0 నుంచి 1 వరకు పోతుంది. అంటే మ్యాక్సిమం ఎంత ఉంది? 1 కంటే ఎక్కువ వస్తుందా? రావట్లేదు. అంటే గరిష్ట విలువ 1. యాజ్ ఇట్ ఈస్ కాస్ థీటాను కూడా అబ్జర్వ్ చేయండి, 1 నుంచి 0కి వస్తుంది. మరి ఇందులో కూడా గరిష్టం ఏముంది? 1. ఇందులో గరిష్ట విలువ 1, ఇందులో కూడా గరిష్ట విలువ 1. 1 + 1 ఎంత ఇస్తుంది? ఇప్పుడు sin θ + cos θ అంటే 2 కలపాలి కదా. దీని గరిష్ట విలువ 1, దీని గరిష్ట విలువ 1. 1 + 1 2. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గరిష్ట విలువ 2 ఉండొచ్చు. మరి కనిష్ట విలువ అడిగితే ఏం చేస్తారు? అప్పుడు జీరోస్. కనిష్ట విలువలో ఏముంది? 0. 0 + 0 0నే. ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు 0 అవుతుంది కనిష్ట విలువ అడిగితే. గరిష్ట విలువ అడిగితే మాత్రం 2 అవుతుంది. లేదా ఒకటే sin θ అడిగిండు, గరిష్ట విలువ 1 అవుతుంది. ఓన్లీ కాస్ θ గరిష్ట విలువ అడిగిండు, 1 అవుతుంది. విలువ పెరుగుతూ పోతుందా తగ్గుతూ పోతుందా అన్నాడు. sin θ పెరుగుతూ పోతుంది కోణం పెరిగినా కొద్దీ, కాస్ θ కోణం పెరిగినా కొద్దీ తగ్గుతూ పోతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. రైట్. నెక్స్ట్ cos 60 × cos 30 + sin 60 × sin 30. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఏముంది అందులో? వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది కదా. సో sin 60 అంటే 1/2 ఇంటూ cos 30 √3/2 ప్లస్ sin 60 cos 60 1/2 cos 30 √3/2 sin 60 √3/2 ఇంటూ sin 30 1/2. ఓకే, 1 × √3 √3 by 2 × 2 4 plus √3 × 1 √3 by 2 × 2 4. కాసాగు ఎంత? 4. కాసాగు హారాలు సేమ్ ఉన్నప్పుడు లవాలు ఏం చేయబడతాయి? కూడబడతాయి. సో √3 + √3 ఏమవుతుంది? 2√3/4. 2 × 2 2 × 2 4. ఎంత వచ్చింది? √3/2 ఉంది. ఆప్షన్ √3/2 ఎస్ ఉంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇది చూడండి. ఇది ఇట్లాంటి ఇంపార్టెంట్ అన్న, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ విలువ ఎంత అని అడుగుతాడు. ఇట్లాంటి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూడండి, 4 sin 30 4 ఇంటూ అన్నట్టు sin 30 అంటే 1/2 ఇంటూ ఇలా ఉంది అంటే ఇంటూ అన్నట్టు, పాయింట్ అనుకోవద్దు, అది ఇంటూ. సో sec 60 అంటే sin 60 రివర్స్ చేయాలి. యాక్చువల్లీ sin 60 ఎంత? సరే cos 60 రివర్స్ చేయాలి. cos 60 ఎంత? 1/2. 1/2 రివర్స్ చేస్తే ఏమవుతుంది? 2. sec 60 is 2. టేబుల్లో చూసుకోండి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ tan 45 అంటే 1 కదా. 2 1s 2 1s. ఇప్పుడు 4 × 1 4 మిగిలింది. ఇటు ఏం మిగిలింది? ఎక్స్, ఇటు 4. సో ఎక్స్ వాల్యూ ఎంత అన్నట్టు? 4. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడడానికి అంత పెద్దగా ఉంది, ఎంత సింపుల్గా వచ్చింది అలా. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే A, Bలు అల్ప కోణాలు మరియు యాంగిల్ A గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ యాంగిల్ B. యాంగిల్ A గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ యాంగిల్ B అంటే యాంగిల్ A యాంగిల్ B కంటే పెద్దది అని. ఓకేనా? పెద్దది మరియు ఈక్వల్స్ అంటే సమానం కూడా కావచ్చు. పెద్దగా ఉండాలి లేదంటే సమానంగా ఉండాలి. అయినా క్రింది వాటిలో ఏది అసత్యం అంటున్నాడు. ఏది అసత్యం? ఇలా ఏది తప్పు స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. సో లాజిక్ క్వశ్చన్. సో ఇది చేయాలంటే మనం కొంచెం లాజిక్గా థింక్ చేయాలి. టేబుల్ మొత్తం ఐడియా ఉండాలి. రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే sin A ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు sin B అని అన్నాడు. ఇది సత్యమా అసత్యమా మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ టేబుల్ విషయానికి వెళ్ళినప్పుడు sin θ విలువలు ఎలా ఉంటాయి టేబుల్లో? 0 నుంచి వెళ్ళి ఎక్కడి వరకు వెళ్తాయి? 1 వరకు. అంటే కోణం పెరిగినా కొలది sin θ విలువలు ఏమవుతున్నాయి? ఇంక్రీజ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. అంటే కోణం పెద్దగా ఉంటే sin θ విలువ కూడా పెద్దగా ఉంటుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు? sin A గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ sin B అన్నాడు. కరెక్టే కదా. ఏ పెద్దది?
సో సైన్ ఏ కూడా పెద్దది. సో ఇది రైట్ స్టేట్మెంట్. మరి రైట్ స్టేట్మెంట్ అడగట్లేదు మనకు, రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇది చెక్ చేస్తే ఇప్పుడు కాస్ టీటా విలువలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 0 వరకు ఉంటాయి. అంటే కోణం పెరిగినా కొలది కాస్ టీటా వాల్యూస్ ఏమవుతున్నాయి, తగ్గుతున్నాయి కదా, రైట్. మరి ఇక్కడ ఏ పెద్దది, బి చిన్నది. కోణం పెరిగితే కాస్ టీటా తగ్గాలి. మరి పెద్ద కోణానికి కాస్ తగ్గాలి కదా, అంటే కాస్ ఏ చిన్నగా ఉండాలి అన్నట్టు. చూడండి కాస్ ఏ లెస్ దెన్, చిన్నగా ఉంది కాస్ బి కంటే. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇది కూడా కాదు. మరి నెక్స్ట్ ఇది చూడండి ట్యాన్ది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే టేబుల్లో ఫస్ట్ ట్యాన్ 0 అవుతుంది. ట్యాన్ 30 1/√3, 45 1, ఇది √3, లాస్ట్కి ఇన్ఫినిటీ. 0 కంటే 1/√3 పెద్దది, 1/√3 కంటే 1 ఇంకా పెద్దది, 1 కంటే √3 ఇంకా పెద్దది, ఎందుకంటే 1.732 కదా √3 వాల్యూ. సో ఏమవుతుంది అన్నట్టు 0 నుంచి పెరుగుతూ పోతుంది. కోణం పెరిగినా కొలది విలువ కూడా పెరుగుతుంది. అంటే ఏ కంటే బి పెద్దదైన, బి కంటే ఏ పెద్దదైనప్పుడు ట్యాన్ ఏ ఎక్కువ ఉండాలి కదా. మరి ఇక్కడ చూడండి ట్యాన్ బి కంటే లెస్ దెన్, తక్కువ ఉంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏది 3. దీన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సెక్ అన్నప్పుడు మనం టేబుల్లో సెక్ టీటా వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెక్ 0, సెక్ అంటే కాస్ అన్ని రివర్స్ చేస్తే వస్తాయి కదా. సో ఇది 1 అవుతుంది. దాని తర్వాత 2/√3, దాని తర్వాత √2, తర్వాత 2, తర్వాత ఇన్ఫినిటీ. ఇవి సెక్ టీటా వాల్యూస్. 1 కంటే 2/√3 పెద్దగా, 2/√3 కంటే √2 ఇంకా పెద్దగా, 1.414 √2 వాల్యూ. దాని కూడా 2 ఇంకా పెద్దది కదా. అంటే ఏమవుతుంది, కోణం పెరిగినా కొద్ది విలువ పెరుగుతుంది. మరి అప్పుడు ఏ పెద్దదైనప్పుడు సెక్ ఏ సెక్ బి కంటే పెద్దగా ఉండాలి, ఎందుకంటే కోణం పెరిగినా కొద్ది విలువ పెరుగుతుంది కాబట్టి. మరి సెక్ ఏ సెక్ బి కంటే ఎలా ఉంది, ఇగో గ్రేటర్ దెన్, పెద్దగా ఉంది. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్. సో ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, ఇలా ఆలోచించాలి దీనికోసం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీ బుక్లో క్వశ్చనే. సో ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడిగారు ఇంతకుముందు. బి వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ఏబిసిలో ఏబి = 5 సెంటీమీటర్స్ మరియు యాంగిల్ ఏసీబి = 30 degrees అయిన బీసీ మరియు ఏసీ భుజాల పొడవులను కనుగొనండి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లంబకోణ త్రిభుజాన్ని డ్రా చేద్దాం. ఎల్ షేప్లో డ్రా చేస్తాం ఎప్పుడైనా లంబకోణ త్రిభుజాన్ని. ఇందులో బి వద్ద లంబకోణం అన్నాడు, ఇది కదా లంబకోణం, కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, బి తీసుకోవాలి. అప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి అవుతుంది. ఇంకేమి ఇచ్చాడు, ఏబి ఇచ్చాడు. ఏబి అంటే ఇది, ఏబి ఎంత 5, ఏబి 5 సెంటీమీటర్స్. దాని తర్వాత యాంగిల్ ఏసీబి అన్నాడు, యాంగిల్ ఏసీబి, ఏసీబి అంటే ఏ నుంచి మొదలై సి దగ్గర యాంగిల్ నుండి బి వరకు వెళ్ళిపోతుంది. సో ఇక చూడండి ఏసీబి, ఇది ఈ కోణం అన్నట్టు. ఈ కోణం ఎంత 30 degrees అని ఇచ్చిండు. ఈ కోణం ఎంత 30 degrees. అయినా బీసీ ఏసీ భుజాలు, ఇక మిగిలినటువంటి 2 భుజాలు అనుకోవాలి. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు తెలిసి 3వ భుజాన్ని కనుగొనండి అంటే ఏం వాడాలని చెప్పాను, పైథాగరస్ సిద్ధాంతం వాడాలి. 2 భుజాలు తెలిసి 3వ భుజం కోసం. బట్ ఈ లంబకోణ త్రిభుజంలో ఒకటే భుజం తెలుసు, 2 తెలియదు. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఒక భుజం తెలిసినప్పుడు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఇంకొక కోణం ఇస్తాడు. ఒక కోణం ఒక భుజం ఇచ్చిండు, కోణం ఇచ్చిండంటే గుర్తుపెట్టుకోండి, పైథాగరస్ సిద్ధాంతంలో కోణాలు ఉండవు కదా, భుజాలే ఉంటాయి కదా. మరి కోణం ఇచ్చినప్పుడు కోణం ఎలా ఉంటుంది, త్రికోణమితీయ నిష్పత్తులలో ఉంటుంది. అంటే సైన్ టీటా, కాస్ టీటా వీటిలలో ఉంటుంది. త్రికోణమితీయ నిష్పత్తులని వాడితే మీకు కావాల్సినటువంటి భుజాల పొడవులు తెలిసిపోతాయి. చూడండి ఇక్కడ 30 degrees ఉంది సి యాంగిల్ దగ్గర. ఈ సి పరంగా ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఏబి ఎదుటి భుజం అవుతుంది. ఇప్పుడు మీకు ఆసన భుజం కావాలి అనుకోండి, ఆసన భుజం మీకు కావాలి, ఎదుటి భుజం ఇచ్చాడు, ఆసన భుజం కావాలి. ఇప్పుడు ఆలోచించండి, ఎదుటి భుజానికి ఆసన భుజానికి మధ్య సంబంధం ఏ త్రికోణం మీద నిష్పత్తి అవుతుంది, ట్యాన్ టీటా లేదా కాట్ టీటా అవుతుంది. కానీ ఫస్ట్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైన్, కాస్, ట్యాన్ ఈ 3 వాడుకుంటే సరిపోతుంది. వీటిని తిప్పితేనే కదా మిగిలిన 3 వస్తాయి, ఎందుకంటే విలోమాలు కాబట్టి. ఈ 3ని వాడుకుంటే సరిపోతుంది. కాట్, సెక్, కొసెక్ దాకా వెళ్ళవలసిన అవసరం అయితే లేదు.
ఇప్పుడు ఎదుటి భుజం ఆసన భుజానికి మధ్య లింక్ కాబట్టి మీరు ట్యాన్ వాడండి. ట్యాన్ 30 అంటే ట్యాన్ సి, ట్యాన్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఇది ఫార్ములా. ఓకే, సో ఎదుటి భుజము అంటే 5, ఆసన్న భుజం అంటే బీసీ. మరి ట్యాన్ 30 అంటే ఎంత అండి? 1/√3. దట్ ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది? 5/BC. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే BC × 1 BC అవుతుంది, √3 × 5 5√3. సో ఇది 5√3. చూసారా, ఒక భుజం వచ్చేసింది. ఎంత ఫాస్ట్! ఎప్పుడు వాడతారు ఇది? కోణం తెలిసినప్పుడు. ఒక భుజం తెలుసు, ఒక కోణం తెలుసు, మిగిలిన 2 భుజాలు కనుక్కోవాలంటే త్రికోణమితి నిష్పత్తులు వాడుకోవాలి. సైన్ కానీ, కాస్ కానీ, ట్యాన్ కానీ. సో ఇంకోటి కనుక్కోవాలి. ఇంకోటి ఇది కర్ణం. ఇప్పుడు మీకు 2 భుజాలు తెలుసు కదా, అప్పుడు సైన్ అన్న వాడచ్చు, మీరు కాస్ అన్న వాడచ్చు. ఎందుకంటే సైన్ థీటా సూత్రం ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం తెలుసు, కర్ణం కావాలి. కాస్ థీటా సూత్రం ఆసన భుజం బై కర్ణము. ఆసన భుజం తెలుసు, కర్ణం కావాలి. ఒకటే తెలిసింది, ఫస్ట్ ఇచ్చిందే తెలిసింది మీకు. ఇది తెలియదు అనుకోండి. ఇది సి పరంగా ఏ భుజం అవుతుంది? ఎదుటి భుజం. మరి ఎదుటి భుజం తెలుసు, కర్ణం కావాలంటే ఎదుటి భుజానికి కర్ణానికి మధ్య సంబంధం ఏంటి? సైన్ థీటా. కాబట్టి మీరు ఏం వాడాలి? సైన్ వాడాలి. సైన్ 30 degrees ఎదుటి భుజము బై కర్ణము. సైన్ 30 అంటే 1/2 వాల్యూ. దట్ ఈస్ ఈక్వల్స్ ఎదుటి భుజము అంటే 5, కర్ణము అంటే ఇది ఏది? AC. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AC × 1 AC అవుతుంది, 2 × 5 ఏమవుతుంది? 10 అవుతుంది, 10 సెంటీమీటర్స్. సో ఇది ఎంత? 10. 5√3 ఇది 10. ఇలా ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు ఇచ్చి 3వ భుజం కనుక్కోమంటే పైథాగరస్ సిద్ధాంతం వాడాలి. ఒక లంబకోణ త్రిభుజంలో ఒక భుజం ఒక కోణం ఇచ్చినప్పుడు మిగిలిన భుజాలు కనుక్కోవాలంటే త్రికోణమితి నిష్పత్తులు వాడాలి. అదేవిధంగా 2 భుజాలు ఇచ్చి కోణాలు కనుక్కున్నా కూడా త్రికోణమితి నిష్పత్తి. కోణాలకి భుజాలకి మధ్య సంబంధం ఇచ్చిండా త్రికోణమితి నిష్పత్తికి వచ్చేసేయాలి. త్రికోణమితి నిష్పత్తులు అంటేనే ఒక లంబకోణ త్రిభుజంలోని కోణాలకి భుజాలకి మధ్య ఉండేటువంటి సంబంధం. కాబట్టి కోణం భుజం లింక్ ఇచ్చిండా, రిలేషన్షిప్ ఇచ్చిండా, ఇవి వాడేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, Q వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం PQR లో PQ = 3 cm, PR = 6 cm అయిన యాంగిల్ QPR మరియు యాంగిల్ PRQ లను కనుగొనండి. సేమ్ ఇంతకుముందు చెప్పిందే, బట్ ఇప్పుడు మళ్ళీ సేమ్ లంబకోణ త్రిభుజం డ్రా చేయండి. ఎక్కడ లంబకోణం అన్నాడు? Q వద్ద అన్నాడు. సో ఇక్కడ లంబకోణ శీర్షం కాబట్టి దీన్ని Q అనుకోవాలి. అప్పుడు మనకి ఇది PQR అవుతుంది. సరే, నేను P ఇక్కడ తీసుకుంటా, నో ప్రాబ్లం, ఎక్కడ తీసుకోవచ్చు. లంబకోణ శీర్షం ఒకటి పర్ఫెక్ట్ తీసుకోవాలి. అది తప్పు తీసుకుంటే మొత్తం తప్పు అయిపోతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఏమేమి ఇచ్చాడు? PQ 3 ఇచ్చిండు. PQ అంటే ఇది 3 cm. PR అంటే ఇది ఎంత? 6 cm. PQ PR. నెక్స్ట్ ఏం కావాలి? యాంగిల్ QPR కావాలి, ఇంకోటి యాంగిల్ PRQ కావాలి. ఓకే, QPR అంటే ఇది మధ్యలో ఉండేది కోణం అండి. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఏది ఉంటే అది కోణం అంటే P కోణం అన్నట్టు. QPR ఇక్కడ ఈ కోణం ఇది కనుక్కోవాలి. అండ్ PRQ అంటే R కోణం, ఇది కూడా కనుక్కోవాలి. ఓకే, మనకేమి ఇచ్చాడు? 2 భుజాలు ఇచ్చిండు. 3వ భుజం అన్న వాటికి పైథాగరస్ దగ్గరికి వెళ్ళిపోతుంటుంది, కానీ భుజం అనలే, కోణాలు అడిగిండు. సో భుజాలకి కోణాలకి సంబంధం అంటే త్రికోణమితి నిష్పత్తులు తీసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు నాకు P కోణం కావాలి. ఈ P కోణం పరంగా ఈ భుజం ఏం భుజాలు అయితే ఫస్ట్ మనం చూసుకోవాలి. ఈ P కోణం పరంగా ఈ భుజం ఆసన భుజం అవుతుంది, అతుక్కోని ఉంది కాబట్టి. ఈ భుజం ఆసన భుజం అవుతుంది, ఈ భుజం కర్ణం అవుతుంది. ఎందుకంటే లంబకోణానికి ఎదురుగా ఉంది కాబట్టి. ఇది కర్ణం, ఎదురు ఆసన భుజం. ఆసన భుజం కర్ణానికి లింక్ ఏది? కాస్ థీటా. సో మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? కాస్ తీసుకోవాలి. కాస్ P అన్నట్టు. కాస్ P అంటే యాంగిల్ Pని ఏ విధంగా ఇచ్చాడు? QPR అని ఇచ్చిండు. సో కాస్ యాంగిల్ QPR = ఆసన్న భుజము బై కర్ణము. సో ఆసన్న భుజము అంటే 3, కర్ణము అంటే 6. కొట్టేయండి, 3 × 3 3 × 6 ఎంత వచ్చింది? 1/2. ఇటు కాస్ ఉంది, అటు 1/2 ఉంది. మనకేమో యాంగిల్ కావాలా? గుర్తుపెట్టుకోండి, ఒక సైడ్ త్రికోణమితి నిష్పత్తి ఉండి మరొక సైడ్ వాల్యూ ఉన్నప్పుడు మన కోణం తెలవాలి అంటే అటు సైడ్ కూడా సేమ్ త్రికోణమితి నిష్పత్తిలోనికి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే కాస్ యాంగిల్ QPR = ఇది కాస్ లోని కన్వర్ట్ చేయండి 1/2ని.
ఏమవుతుంది కాస్ 60 అవుతుంది. అప్పుడు కాస్ క్యాన్సిల్ అయిపోతే యాంగిల్ క్యూపీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని డిగ్రీలు వస్తుంది 60 డిగ్రీలు. ఈ కోణం 60 డిగ్రీలు తెలిసిపోయింది. ఇది 60. ఇప్పుడు చెప్పండి ఇది 90 ఇది 60 మొత్తం 180 ఉండాలి. ఇది ఎంత అవుతుంది అన్నట్టు డైరెక్ట్ 30. అంటే ఒకటి కనుక్కుంటే రెండు కోణాలు తెలుసు కాబట్టి మూడో కోణం సింపుల్గా చెప్పేయచ్చు కదా. ఎంత అవుతుంది ఇది 30 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే ఇది 90 ఇది 60 ప్లస్ 30 మొత్తం 180 కావాలి. సో రెండు కోణాలు తెలిసినప్పుడు మూడో కోణం సింపుల్గా అనుకోవచ్చు. లేదు సార్ నేను ఇదే ప్రాసెస్లో కనుక్కుంటా దీన్ని కూడా అంటే ఎస్ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటారు ఈ పనం 6 కోణం కదా దీని పరంగా ఎదుటి భుజం ఎంత 3 కర్ణం ఎంత 6 ఎదుటి భుజానికి కర్ణానికి లింక్ ఏది సైన్. ఓకేనా. సో ఏం తీసుకుంటాం అప్పుడు సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజం 3 కర్ణం 6 3 × 3 3 × 6 ఎంత వచ్చింది 1/2. మరి ఇటు సైన్ ఆర్ ఉంది అటు 1/2 సైన్లలో రాస్తే ఎంత వస్తుంది సైన్ 30 వస్తుంది. సైన్ కట్ అయిపోతే ఆర్ వాల్యూ ఎంత 30. ఇలా కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా నో ప్రాబ్లం. రైట్ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఇది చూడండి 2 tan 30 / 1 + tan square 45. సో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవి మన బుక్లోనే ఉన్నాయి క్వశ్చన్స్. ఇలాంటి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏం లేదు ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. 2 tan 30 అంటే 1/√3 అండి. ఓకే tan 30 వాల్యూ 1/√3 బై 1 ప్లస్ tan స్క్వేర్ 45. tan 45 ఇది 1 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 1 2/√3 బై 1 స్క్వేర్ అంటే 1 1 + 1 2 అవుతుంది. బై ఏం లేదంటే 1 ఉంటుంది. భిన్నం బై భిన్నం కింది భిన్నం 10కి కాలు మీదకి తలకాయ కింద అంటే రివర్స్ అవుతుంది. అంటే 2/√3 ఇంటూ ఇది రివర్స్ అయిపోయి ఏమైపోతుంది 1/2 అవుతుంది. ఇప్పుడు చూడండి 2 1s 2 1s. సో 1 × 1 1/√3. సో ఆన్సర్ 1/√3. బట్ ఇక్కడ 1/√3 ఇవ్వాలి చూసారా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు. ఏం లేదు సింపుల్ ఈ 1/√3ని కలిగినటువంటి త్రికోణమితి నిష్పత్తి ఏదో చూసుకోవాలి. ఈ వాల్యూ దేనికి వస్తుంది sin 60 అంటే ఎంత వస్తుంది √3/2. సో ఇది మనకు ఆన్సర్ కాదు. cos 60 ఎంత వస్తుంది 1/2 కానీ మనకు 1/√3 రావాలి. ఇది కూడా కాదు. tan 30 వాల్యూ ఎంత వస్తుంది 1/√3. సో ఇది దీన్ని ఏమని రాయొచ్చు మనం tan 30 అని రాయొచ్చు. సో tan 30 అని రాయొచ్చు కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏదవుతుంది సి అవుతుంది. ఇలా కన్వర్ట్ చేసుకోవడం కూడా చూసుకోవాలి. ఇంకా కొన్ని క్వశ్చన్ చూస్తే ఎస్ సెకండ్ వన్ 1 - tan square 45 / 1 + tan square 45 అని అడిగారు. ఓకే చూద్దాం దీన్ని. 1 - tan 45 అంటే 1 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ 1 + tan 45 అంటే 1 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇక్కడ సింపుల్ ఏం లేదు హారం ఏమన్నా కానీ లవంలో 1 - 1 స్క్వేర్ అంటే 1 కదా ఏమవుతుంది లవం 0 అయిపోతుంది. మరి హారం ఏమన్నా ఉండండి 0/something ఏమవుతుంది 0. ఇట్లా ఒక్కోసారి హారం పెద్ద మనం టైం వేస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు మనం చూసుకోవాలి లవం 0 అవుతుందంటే హారం ఎంత పెద్దగా ఉండని 0/something అది 0. సో మన ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ డి అవుతుంది. డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఇది 2 tan 30 / 1 - tan square 30 అన్నాడు. దీన్ని చూద్దాం ఒకసారి. 2 tan 30 అంటే 1/√3 వాల్యూస్ మనకి నోట్ అయ్యేటువంటి ఫాస్ట్ అయిపోతుంది. సో 1 - tan square 30 tan square 30 అంటే 1/√3 స్క్వేర్ 2 × 1 2/√3 బై ఇక్కడ 1 - 1 స్క్వేర్ అంటే 1 √3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది. స్క్వేర్ రూట్ కట్ అయిపోతే ఏం మిగులుతుంది 3 రైట్. 2/√3 లవంలో అలాగే ఉంది. బై కింద కాసాగ్ ఎంత వస్తుంది 3 వస్తుంది. మరి ఎటువంటి హారం లేదు కాబట్టి 3తో గుణించాలి. 3 ఒకట్ల 3 మైనస్ ఇక్కడ కాసాగు హారం సేమ్ ఉన్నది కాబట్టి లవం ఉన్నది ఉన్నట్టుగానే రాయాలి. నెక్స్ట్ చూడండి 2/√3 బై 3 - 1 అంటే 2/3. భిన్నం బై భిన్నం ఉన్నప్పుడు ఏం చేస్తాం కింది భిన్నాన్ని పైకి పంపిస్తాం అది రివర్స్ అవుతుంది. అంటే 2/√3 × 3/2 అవుతుంది. సో 2 × 2 2 × 2 అప్పుడు 1 × 3 3 అవుతుంది. √3 × 1 √3 అవుతుంది. సో 3/√3 ఇస్ ద ఆన్సర్. బట్ 3/√3 ఎక్కడ లేదు త్రికోణమితి నిష్పత్తి రూపంలో ఉంది. ఇంకోటి అబ్జర్వ్ చేయండి 3/√3 అసలు మనకు త్రికోణమితి నిష్పత్తి టేబుల్లో ఎక్కడ రాదు.
వస్తుందా? రాదు. మరి ఇక్కడ ఏదో లాజిక్ ఉంది, ఇంకా దీన్ని కన్వర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చెప్తా చూడండి. 3√3 3 సేమ్ ఉన్నప్పుడు కింద √3 ఉంది కదా, అప్పుడు పైన 3ని మనం ఏం చేసుకోవాలి అంటే రూట్ పెట్టి స్క్వేర్ పెట్టుకోవాలండి. రూట్ పెట్టి స్క్వేర్ పెట్టుకోవాలి, ఎందుకంటే విలువ మారకుండా ఉండడం కోసం. ఎందుకు రూట్ పెట్టుకోవాలి సార్ అంటే కింద √3 ఉంది కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నా. మరి √3² 3 సేమా సార్? ఎగ్జాక్ట్లీ. స్క్వేర్ రూట్ కట్ అయిపోతే మళ్ళీ మనకి ఏం మిగులుతుంది? 3. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ పాయింట్ మీరు మైండ్లోకి గుర్తుకు తెచ్చుకుంటేనే మీకు ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. సో బై ఏముంది మళ్ళీ? √3 సేమ్ ఉన్నప్పుడు 2/√2 5/5 3/√3 ఇలా ఉన్నప్పుడు అట్లా రూట్ పెట్టుకొని స్క్వేర్ పెట్టుకోవాలి. ఇప్పుడు పైన 2 √3 ఉన్నాయి, కింద ఒక √3 ఉంది. ఒక √3 కట్ అయిపోతే ఏం మిగిలింది? √3. ఇప్పుడు ఈ √3 వాల్యూ ఇందులో దేనికి మ్యాచ్ అవుతుందో చూసుకోండి. cos 60 is 1/2, సో అది కాదు. నెక్స్ట్ sin 60 √3/2, కానీ మనకు √3 వచ్చింది, కాదు. tan 60 is √3, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. sin a minus b is equals to 1/2 ఇచ్చాడు. sin చాలా ఇంపార్టెంట్, ఇది a minus b is equals to 1/2. cos a plus b is equals to 1/2. అయితే a plus b వాల్యూ ఎలా ఉందట? 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ మరియు సమానం ఉంది. అయితే మళ్ళీ a గ్రేటర్ దెన్ b అంటే a అనేటువంటిది పెద్దది. ఇందులో ఏది పెద్ద కోణం అన్నట్టు? a కోణం పెద్దది, b కోణం చిన్నది. అయినా a మరియు b విలువలు కనుగొనండి. ఓకేనా? రైట్. ఒకసారి చూస్తే ఇలా ఇచ్చినప్పుడు మనకు కోణం అడుగుతున్నాడు. ఇచ్చిందేమో త్రికోణమితీయ నిష్పత్తులు, అడిగేదేమో కోణం. ఇలా ఉన్నప్పుడు ఈ త్రికోణమితీయ నిష్పత్తులు ఉండొద్దు, క్యాన్సిల్ అయిపోవాలి. క్యాన్సిల్ కావాలంటే ఈజ్ ఈక్వల్స్ కి LHS లో త్రికోణమితి నిష్పత్తి ఉంది, RHS లో ఏదో ఒక వాల్యూ ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే LHS లో ఏదైతే త్రికోణమితీయ నిష్పత్తి ఉందో RHS లో కూడా అదే రప్పించాలి. అంటే sin a minus b దట్ ఈస్ ఈక్వల్స్ 1/2ని సైన్లలో రాయాలి అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది? sin 30 అవుతుంది. సో దట్ ఈస్ sin కట్ అయిపోతే a minus b ఎంత వచ్చింది? 30. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, సేమ్ ఇది కూడా ఇటు కాస్ ఉంది కాబట్టి అటు సైడ్ కూడా కాస్ రాయాలి. cos a plus b is equals to cos 1/2 ఏమని రాస్తారు? cos 60. cos కట్ అయిపోతే a plus b ఏమొచ్చింది? 60 వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తాం. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. అప్పుడు చూడండి, ఇది a minus b దట్ ఈస్ ఈక్వల్స్ 30, అది a plus b దట్ ఈస్ ఈక్వల్స్ 60. సో ఆల్రెడీ అడిషన్ చేస్తే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. a ప్లస్ ఏమవుతుంది? 2a అవుతుంది. ఇక్కడ 90. సో అప్పుడు 2 1s 2 45s. దేర్ఫోర్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 45 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 45. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇందులో ప్రతిక్షేపించాం అనుకోండి. 45 మైనస్ బి దట్ ఈస్ ఈక్వల్స్ 30. సో మైనస్ బి నట్ పంపించేసేయండి, ప్లస్ బి అవుతుంది. అప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ 30 పంపిస్తే 45 మైనస్ 30 అంటే ఎంత? 15 అవుతుంది. సో ఏ వాల్యూ 45, బి వాల్యూ 15. రెండు యాడ్ చేసినా కూడా మనకి ఎంత వస్తుంది? 60 వస్తుంది. అందుకే ఏ ప్లస్ బి వాల్యూ 0 నుంచి 90 మధ్యలో ఉంటుందని ముందే మెన్షన్ చేశాడు. మళ్ళీ ఏ పెద్దది అన్నాడు. చూడండి, ఏ 45 పెద్దది, బి చిన్నది. ఓకేనా? ఒకవేళ ఇట్లాంటి ఆప్షన్స్ ముందే ఇచ్చిరు, ఇదంతా చేయడం మీకు అరే గుర్తు రాలే, ఆప్షన్లలో మాత్రం ఏ 45 బి 15 అని ఉంది. అప్పుడు మీరు సబ్స్టిట్యూటింగ్ మెథడ్, చెకింగ్ మెథడ్లోకి వెళ్ళొచ్చు. మనం ఇంతకుముందు 4th యూనిట్లో చూసాం. విలువల్ని సాధన అందులో ప్రతిక్షేపిస్తే ఏ సమీకరణం అయితే సంతృప్తి పరుస్తుందో దాన్ని మనం రైట్గా తీసుకున్నాం. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ ఫాలో కావచ్చు. ఎలా అంటే చూడండి, ఓకే చూడండి. ఇప్పుడు ఫస్ట్ sin a మైనస్ బి ఇది 1/2 ఉంది. ఇది వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. sin a అంటే ఎంత వచ్చింది? 45 మైనస్ బి అంటే ఎంత వచ్చింది? 15. 1/2 రావాలి, వస్తుందా రాదా చూద్దాం.
45 మైనస్ 15 అంటే ఎంత 30. sin 30 వాల్యూ ఎంత 1/2. చూసారా వచ్చేసింది. అంటే ఈ వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది. అదేవిధంగా సెకండ్ దాన్ని కూడా సాటిస్ఫై చేయాలి. ఇది కాస్ a ప్లస్ బి, ఏ అంటే 45 ప్లస్ బి అంటే 15 ఎంత రావాలి, మళ్ళీ 1/2నే రావాలి. మరి కాస్ 45 ప్లస్ 15 ఎంత 60. మరి కాస్ 60 వాల్యూ ఎంత 1/2. సో 1/2 ఇది ఈక్వల్స్ 1/2. సో రెండు కూడా సాటిస్ఫై అయినాయి. కాబట్టి ఏ 45 డిగ్రీస్ బి 15 డిగ్రీస్ అనేటువంటిది రైట్ ఆన్సర్. అట్లా మనం చెకింగ్ అంటే ఆప్షన్ త్రూ కూడా పోవచ్చు. ఆప్షన్లను ఇంట్లో ప్రతిక్షేపించి కూడా చెక్ చేసుకోవచ్చు. అలా చేయొచ్చు. ఇది ఇంకా షార్ట్ కట్, ఇలా కూడా చేయొచ్చు. ఓకేనండి, రైట్. నెక్స్ట్ 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఒక జా కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఆ జా పొడవును కనుగొనండి. ఇలా ఇస్తే మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ వృత్తం అన్నాడు, వృత్తం డ్రా చేసుకుందాం. చూడండి, ఇది వృత్తం. వృత్తంలో ఇది కేంద్రం అంటాం, ఇది కేంద్రం. జా అంటే వృత్తం పైన ఉండేటువంటి ఏవైనా రెండు బిందువులను కలిపితే ఏర్పడేటువంటి రేఖాఖండాన్ని జా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బిందు, ఇక్కడ ఒక బిందు, రెండు బిందువులను కలిపిన ఇది ఏ, ఇది బి, దీన్ని మనం ఏబి జా అనాలి. ఇట్లా ఎన్ని జాలు గీయచ్చు అంటే అనంతమైన జాలు గీయచ్చు. సో ఈ జా కేంద్రం వద్ద చేయి కోణం అంటే ఇక్కడ కేంద్రానికి వీటికి కలపాలి. ఇవి వ్యాసార్థాలు అయితే కదా, ఇది వ్యాసార్థం, ఇది వ్యాసార్థం. చూడండి, ఇది వ్యాసార్థం. రెండు ఎట్లా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. ఈ జా కేంద్రం వద్ద చేసే కోణం ఇది ఎంత ఎంతనట 60 డిగ్రీల కోణం. ఇది ఎంత 60 డిగ్రీల కోణం. ఇప్పుడు మనకి జా పొడవు ఏబి పొడవు కావాలి. ఇదైతే వ్యాసార్థం ఆర్. మరి వ్యాసార్థం 6 సెంటీమీటర్లని ఇచ్చాడు ఇక్కడ ఆల్రెడీ. కాబట్టి ఇది 6 అవుతుంది, ఇది కూడా 6 అవుతుంది. చూడండి, పటం గీస్తేనే మనకు మ్యాటర్ వస్తుంది. ఇప్పుడు ఈ జా పొడవు కనుక్కోవాలి అని మనం అనుకుంటే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఉంటేనే త్రికోణమితిని మనం వాడగలుగుతాం. మరి ఇక్కడ ఎక్కడ లంబకోణం ఉంది అని అనలేదు. ఇకైతే 60 డిగ్రీలు, ఇక్కడ కూడా లంబకోణాలు కావు. అప్పుడు ఏం చేయాలంటే కేంద్రం నుండి జా మీదికి ఒక లంబరేఖను గీయాలి. కేంద్రం నుండి జా మీదికి ఒక లంబరేఖను గీయాలి. ఈ లంబరేఖ ఎప్పుడు జాని 2 సమభాగాలుగా విభజిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వృత్తంలో కేంద్రం నుంచి జా మీది గీసినటువంటి లంబరేఖ ఆ జాను 2 సమభాగాలుగా విభజిస్తుంది. అంటే ఇది ఎంత పొడవు ఉంటుందో ఇది కూడా అంతే పొడవు ఉంటుంది. దీన్ని సి అనుకోండి, దీన్ని ఓ అనుకోండి కేంద్రాన్ని. అంటే ఇప్పుడు ఏసీ ఈక్వల్స్ ఏమవుతుంది, బీసీ అవుతుంది. ఏసీ ఈక్వల్స్ టు బీసీ. ఇప్పుడు మనకు లంబకోణ త్రిభుజాలు 2 వచ్చినాయి, ఒకటి కాదు. ఆ 2 సర్వసమాన త్రిభుజాలు అయితే సర్వసమాన త్రిభుజాలు అంటే ఈ కోణం ఈ కోణానికి సమానం, ఇక్కడ 90 డిగ్రీస్ ఇక్కడ 90 డిగ్రీకి సమానం, ఈ కోణం ఈ కోణానికి సమానం. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే మొత్తం కోణం 60 డిగ్రీలు కదా. ఇప్పుడు అది 2 సమభాగాలుగా విభజించబడుతుంది. అంటే లోపల ఇది ఎంత అవుతుంది, 30 డిగ్రీస్ అవుతుంది. అది పాయింట్. ఇప్పుడు చూడండి, ఈ లంబకోణ త్రిభుజం పేరు చూడండి, ఏసిఓ లేదా ఓసిఏ. లంబకోణ త్రిభుజం ఓసిఏలో ఏమేమి తెలుసు చూడండి. ఒక 30 డిగ్రీస్ తెలుసు, ఒకటి 6 తెలుసు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇది ఏసీ అనుకుంటే ఏసీకి డబుల్ చేస్తే ఏబీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది సమానం కాబట్టి డబుల్ చేస్తే అయిపోతుంది. మరి ఈ 30 డిగ్రీస్ పరంగా ఈ ఏసీ ఏమవుతుంది, ఎదుటి భుజం అవుతుంది. ఇదేమవుతుంది, కర్ణం అవుతుంది కదా. ఇది ఆసన భుజం అవుతుంది ఓసి. ఏసీ ఏమో ఎదుటి భుజం అవుతుంది, ఓఏ వచ్చేసి కర్ణం అవుతుంది. ఎందుకంటే లంబకోణ శీర్షానికి ఎదురుగా ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు మన కర్ణం తెలుసు, ఎదుటి భుజం కనుక్కోవాలి. అంటే ఏం తీసుకోవాలి, సైన్ థీటా తీసుకోవాలి. సో సైన్ ఎంత తీసుకోవాలి, 60 కాదండి 30. అక్కడ మనకు 60 ఇస్తే సగం అయిపోతుంది 30, 90 ఇస్తే 45 అయిపోతుంది, 120 ఇస్తే 60 అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఎదుటి భుజము బై కర్ణము. సో సైన్ 60 అంటే 1/2, సైన్ 30 అంటే 1/2. ఎదుటి భుజం అంటే ఎంత, ఏసీ బై కర్ణం అంటే ఎంత 6 బాగా ఇస్తుంది. ఇటు పంపించేసేయండి, గుణిస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. 2 × 2 2 3 6. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మోల్ ఎంత అవుతుంది, 3 సెంటీమీటర్లు. ఇది ఏసీ వాల్యూ. ఇది ఏసీ మాత్రమే, కానీ మనకు మొత్తం ఏబీ కావాలి. ఏబీ మొత్తం కావాలంటే ఏసీని డబుల్ చేస్తే ఏబీ వస్తుంది కదా. కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 2 × ఏసీ అని చేస్తాం. అంటే 2 × ఏసీ ఎంత వచ్చింది 3. కాబట్టి 2 మూలు ఎంత 6 సెంటీమీటర్లు. ఈ విధంగా అనుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి వినండి. అర్థం కాకపోతే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం టఫ్గా ఫీల్ కాకండి, సింపుల్గానే చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్.
ఇది చూడండి 4 into sin to the power of 430 degrees plus cos to the power of 430 degrees minus 3 into cos square 45 plus sin square 90 degrees is equals to ఎంత అన్నాడు విలువ. ఏమైనా ఇచ్చుకొని మనకు టేబుల్ వస్తుంది, ఆన్సర్ చేయొచ్చు. sin 30 అంటే 1/2 whole to the power of 4 plus cos 30 అంటే √3/2 whole to the power of 4 that is minus 3 into cos 45 అంటే 1/√2 whole square plus sin 90 అంటే 1 square is equals చూసుకుందాం. 4 into 1 to the power of 4 అంటే 1 by 2 to the power of 4 అంటే 2ని 4 times గుణించాలి. 2 into 2 into 2 into 2 2 4 4 8 8 2 ఎంత అవుతుందండి 16 అవుతుంది. ప్లస్ √3 to the power of 4 అంటే √3ని 4 times గుణించాలి. √3 into √3 into √3 into √3 4 times. అప్పుడు √3 into √3 3 అవుతుంది. మళ్ళీ √3 into √3 ఏమవుతుంది 3 అవుతుంది. 3 3 is 9. సో లవంలో 9 కింద 2 to the power of 4 అంటే ఎంత మళ్ళీ 16 రైట్. మైనస్ 3 into 1 స్క్వేర్ అంటే 1 √2 స్క్వేర్ అంటే ఎంత స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది 2 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 రైట్. నెక్స్ట్ 4 into కాసాగు ఎంత అవుతుంది 16 అవుతుంది. హారాలు కాసాగు సేమ్ ఉన్నప్పుడు లవాలు ఏం చేయబడతాయి కూడబడతాయి. మైనస్ 3 into ఇక్కడ కాసాగు ఎంత 2 కాసాగు హారం సేమ్ ఉన్నప్పుడు లవం ఉన్నట్టుగా రాయాలి. ప్లస్ ఇక్కడ ఎటువంటి హారం లేదు కాబట్టి కాసాగుతో గుణిస్తే 2 1 2 ఇలా. సో 4 into 1 plus 9 10/16 minus 3 into 1 plus 2 3/2 1 plus 2 3/2. ఇప్పుడు చూడండి మనం 4 టేబుల్లో కట్ చేయొచ్చు. 4 ఏకం 4 4 4 16 మళ్ళీ 2 ఏకంలో 2 5 10 2 2 4 ఓకే. ఇక్కడ 5 మిగిలింది బై 2 మిగిలింది మైనస్ 3 3 9/2. సో కాసాగు మళ్ళీ తీస్తే 2 హారాలు కాసాగు సేమ్ ఉన్నప్పుడు లవం ఉన్నట్టుగా రాయాలి. సో తీసేస్తే ఎంత -4/2 2 ఏకం 2 2 2 4. సో ఆన్సర్ ఎంత -2. ఆన్సర్ ఎంత వచ్చింది -2 వచ్చింది. సో ఇది మనకు కావాల్సినటువంటి రైట్ ఆప్షన్. ఓకే ఏమైనా ఇచ్చుకోవచ్చండి. టు ది పవర్ ఆఫ్ 4 ఇచ్చుకొని 5 ఇచ్చుకొని 3 ఇచ్చుకొని 2 ఇచ్చుకొని మనకు ప్రాసెస్ తెలుసు, ప్రాసెస్ ప్రకారం పోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది sin 0 ఇంటూ ఇట్లా డాట్స్ ఉన్నాయంటే ఇంటూలు అన్నట్టు tan 60 into cos 30 into cosec 45. ఇదంతా చూడగానే మనం ఫస్ట్ అరే ఇంత పెద్దగా ఉన్నది ఏంది ఇవన్నీ వాల్యూస్ వస్తాయా రావా అని ఫస్ట్ మనం డైలమాలో పడతాం. నేను మీకు చెప్పేటువంటి ఒక లాజిక్ ఏంటంటే ఇలా కొన్ని ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ని ఇంటూగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందులో ఏదైనా జీరో అయ్యేటువంటి ఒక ట్రిగనోమెట్రిక్ వాల్యూ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అది చూసుకోవాలి. ఏదైనా జీరో అవుతుందా, జీరో అయితే ఏముంది అన్ని గుణించుకున్నాయి కాబట్టి 0 into ABCD ఏమన్నా గుణించుకోండి దాని వాల్యూ ఏమైపోతుంది 0. లేదంటే డైరెక్ట్ క్యాన్సిల్ అయితే ఇస్తాడు అంటే 1/2 2 1/√2 √2 ఇట్లా అట్లా వచ్చేటట్టుగా ఇస్తాడు. అట్లా వచ్చేటట్టుగా ఉన్నాయా అని చూస్తాడు. అంటే టోటల్ హోల్ వాల్యూ దాదాపు 0 కానీ 1 కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏం తెలియనప్పుడు 0కి 1కి ప్రియారిటీ ఇవ్వాలి మీరు. ఓకే రైట్. చూడండి ఇందులో అబ్జర్వ్ చేస్తే ఇక sin 0 వాల్యూ 0 into సంథింగ్ అది ఏదన్నా కావచ్చు మీకు అవసరం లేదు ఇక 0 into సంథింగ్ 0. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇందులో చూస్తే cos 90 వాల్యూ 0 cos 90 వాల్యూ ఏమవుతుంది 0 into 1 ఏమైపోతాయి మళ్ళీ 0 ఇలా. ఓకేనా లాజిక్ చూసుకోండి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ఇది cos 45 అంటే 1/√2 బై sec 30 అంటే cos 30కి రివర్స్ cos 30 √3/2 కదా దాని రివర్స్ అంటే 2/√3 ప్లస్ cosec 60 అంటే sin 60కి రివర్స్ sin 60 √3/2 కదా అది కూడా ఏమవుతుంది 2/√3. సో పైన 1/√2 ఇది క్లియర్ ఉంది కానీ కింద మాత్రం కాసాకు తీయాలి. ఎంత వస్తుంది √3 వస్తుంది. √3 ఇక్కడ హారాలు సేమ్ ఉన్నప్పుడు లవాలు ఏం చేయబడాలి కలపాలి ఇలా. సో 1/√2 బై ఇక 2 + 2 4/√3. చూడండి పైన భిన్నం ఉంది 1/√2 కింద భిన్నం పైకి వెళ్తే రివర్స్ అవుతుంది √3/4 అవుతుంది √3/4. సో 1 into √3 లవాలు గుణించుకోవాలి హారాలు గుణించుకుంటాయి
సో ఏమొస్తుంది √3/4√2 వచ్చింది. ఉందా ఆప్షన్? √3/2√2 కాదు, √3/4√2. రైట్, ఇది మన ఆన్సర్. ఓకే, ఈ విధంగా మన క్వశ్చన్స్ అడుగుతారు. వాల్యూస్ పైన ఇంతకంటే డీప్గా అడగకపోవచ్చు. మీకు అన్ని రకాల క్వశ్చన్స్ వాల్యూస్ పైన, ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ పైన అన్ని రకాల క్వశ్చన్స్ మీకు కవర్ చేశాను. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం నెక్స్ట్ క్లాస్లో.